హాయ్ అండి. ఈరోజు నేను పల్లీలు పుదీనా పచ్చడి చేస్తున్నాను. అందుకోసమని కళాయిలో ఆయిల్ వేసుకొని పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుతున్నాను. అవి చక్కగా వేగాక ఏదైతే ముందుగా పుదీనా కడిగి పెట్టుకున్నానో అది కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. చూడండి, అది వేసి వేయించాను. ఈ పుదీనా పచ్చడి చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకైనా, దోశలోకైనా, పొంగనాల్లోకైనా. నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి అయితే మెత్తగా రుబ్బాను. అదే రైస్లోకి అయితే కొంచెం అనకనకగా రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, పుదీనా మగ్గిపోయింది. తర్వాత 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి అందులో వేసి వేయించుతున్నాను. ఇవి కూడా చక్కగా ఉడికిపోవాలి. కొంతమందికి పుదీనా గ్యాస్ ప్రాబ్లం అంటారు. పుదీనా తింటే అలాంటి వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తేనే మంచిది. అదర్వైజ్ ఈ పుదీనా మంచి అరుగుదల శక్తిని ఇస్తుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, చక్కగా ఉడికిపోయాయి టొమాటోస్ కూడా. దీన్ని ఇప్పుడు నేను చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ జార్లో 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు కూడా వేసి రుబ్బేస్తాను. చూడండి, చక్కగా టమాటాలు చక్కగా ఉడికిపోయాయి. చాలా బాగుంటుందండి ఈ చట్నీ, పల్లీలు పుదీనా చట్నీ. చూడండి, అలాగా వేసి చింతపండు వేసి మిక్సీ వేసాను. పచ్చడి చక్కగా మెత్తగా రుబ్బాను బ్రేక్ఫాస్ట్లోకనని. అదే రైస్లోకి అయితే కచ్చాపచ్చా రుబ్బుకొని రైస్లో తింటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అంతేకాదు నన్ను సపోర్ట్ కూడా చేయండి ప్లీజ్. చూడండి, ఇది ఎందులోకైనా బాగుంటుంది ఈ చట్నీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.